ఓం నమో భగవతే రుద్రాయ. 21 ఫిబ్రవరి 2026 శనివారం పుత్ర సంతాన గణపతి వ్రతాన్ని గనక ఆచరించినట్లయితే, ఎవరైతే పుత్ర సంతానం కోసం ఎక్కువగా పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారో వారికి ఖచ్చితంగా పుత్ర సంతాన గణపతి వ్రతము ద్వారా వారికి పుత్ర సంతానం కలిగేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ఇది మనకి ప్రతి సంవత్సరము కూడా పాల్గొన మాసంలో శుక్లపక్ష చవితి తిథి నాడు వస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి సంవత్సరము కూడా ఈ వ్రతాన్ని అనేటటువంటిది ఆచరించవచ్చును. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా పిల్లలకి మంచి సద్బుద్ధి, విద్య, ఉన్నతమైనటువంటి ఉద్యోగము కూడా వచ్చేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ సంతాన గణపతి వ్రతము రోజున ప్రతి ఒక్కరూ కూడా పుత్ర సంతాన గణపతయే నమః అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు జపం చేయాలి. ప్రత్యేకంగా పుత్రుణ్ణే కోరుకుంటున్న వారు పుత్ర గణపతయే నమః, పుత్ర గణపతయే నమః, పుత్ర గణపతయే నమః అనేటటువంటి మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. అలాగే సంతానము కోసం చేసేటటువంటి వారు సంతాన గణపతయే నమః, సంతాన గణపతయే నమః అనేటటువంటి మంత్రాన్ని చెబుతూ ఉండాలి. అలాగే గరికతో గణపతిని పూజిస్తూ ఉండాలి. ఈ సంతాన గణపతికి ఉడుములు కుండ్రాలను కూడా నైవేద్యంగా పెట్టాలి. ఈ రోజు ఈ సంతాన గణపతి వ్రతాన్ని ఏ విధంగా చేసుకోవాలి అంటే, మనం భాద్రపద మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష చవితి తిథి అంటే వినాయక చవితి రోజు ఏ విధంగా అయితే చేస్తామో, ఈ యొక్క పాల్గొన మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష చవితి తిథి నాడు ఈ సంతాన గణపతి వ్రతాన్ని కూడా అదే విధంగా ఆచరించినట్లయితే ఖచ్చితంగా సంతానం కలగడము, పుత్ర సంతానం, పుత్రులు కోరుకునేటటువంటి వారికి పుత్ర సంతానము కూడా కలగడము కూడా జరుగుతుంది. కాబట్టి సంతానం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో వారికి సంతాన గణపతి వ్రతాన్ని ఆచరించి చక్కనైనటువంటి సంతానం పొందడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.